నిజామాబాద్ జిల్లా మోత్తాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించారు. 155 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఎంతో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టామని 5 గైడ్ లైన్స్లను ప్రకారం అర్హులకి ఎంపిక చేశామని వేముల అన్నారు. మోత్తాలోను 15 కోట్ల నిధులతో 224 ఇండ్లు కట్టించామని, అందులో ప్రస్తుతం 155 మంది లబ్ధిదారులకు అందించామని తెలిపారు. 2 విడతలో మిగతా ఇళ్లను పంపిణీ చేస్తామని అన్నారు. పేదల సొంత ఇంటి కల నిజం చేసేందుకు మరో పథకం గృహలక్ష్మికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. బావయ్య గారికి చాలా కష్టపడ్డాడు ఆయన, అది మామూలు పని కాదు. కాబట్టి ఆయనకు కూడా ఒకసారి అందరూ కూడా ఇల్లు పొందబోతున్న మీ అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏమో వచ్చిన వాళ్ళేమో సంతోషంగా ముఖాలు కనిపిస్తున్నాయి, రాని వాళ్ళేమో కొందరు నన్ను కోపంగా చూస్తున్నారు. వాళ్ళ గురించి నాకు అర్థమవుతున్న వాళ్ళ చూపు వస్తాయి. అంటే ఏదైనా నేను భగవత్ సాక్షి అవుతున్నా. నేను మా వాళ్ళకి ఏం చెప్పినా అంటే, మా సర్పంచ్ గారికి కావచ్చు, మా ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు, దయచేసి మీరు దీంట్లో